హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. మనం విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి అమ్మవారు ఆలయంలో మార్గశిర మహోత్సవాలు అయితే ప్రారంభమైపోయాయి. నవంబర్ 21 నుంచి మేమైతే ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరిపోయాము. సో ఫస్ట్ వారం కావడం వల్ల మనకు చాలా ఖాళీగా ఉందండి. ఇక్కడ ధర్మ దర్శనం అని చెప్పేసి ఫ్రీ దర్శనము అండ్ 100 రూపీస్ దర్శనం, 200 రూపీస్ దర్శనము ఉన్నాయండి. అయితే మేము ఫ్రీగా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో అమ్మవారి దర్శనం అయితే ఈరోజు మాకైతే చాలా బాగా అయ్యింది. అమ్మవారిని నేను నా చేతులతో అమ్మవారికి పాలాభిషేకం చేయించాను. పసుపు కుంకుమలతోనే అభిషేకం అయితే చేశానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా అమ్మవారు గుడిలోకి మేము వెళ్ళిపోయాము. ఇక్కడ మేము దగ్గరగా వెళ్ళిపోయామండి. చూడండి, అమ్మవారికి మేము అక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నారు. అండ్ అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పిస్తున్నారు. అందుకే అమ్మవారి తలుపులు అయితే మూసేసి ఉన్నాయండి. అయితే ఇక్కడ అమ్మవారి ఈ గుడి యొక్క హిస్టరీకి వస్తే ఇది 100 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ అండి. అయితే తెలుగువారి వరమహాలక్ష్మి, ఉత్తరాంధ్ర కొంగు బంగారమైన మహాలక్ష్మి ప్రతిరూపమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉన్న ఈ ఆలయానికి 150 సంవత్సరాలు చరిత్ర అయితే ఉందని చెప్పేసి ఆ స్థల పురాణం అయితే చెప్తుంది. కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల విలవేల్పు అని ఈ ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుందండి. అయితే ఈ ఆలయానికి పైకప్పు కానీ గోపురం కానీ ఏమి ఉండదండి. అంతేకాదు అమ్మవారికి ఎడమ చేయి కూడా ఉండదని చెప్పేసి అంటారండి. సంతానము, సౌభాగ్యము, సంపదలు ప్రసాదించి ఈ అమ్మవారి ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్ళి భక్తులు తమ నేరుగాను పూజలు అయితే సమర్పిస్తూ ఉంటారండి. అదే పాల ప్యాకెట్లు తెచ్చిన పాల ప్యాకెట్లు, పంచామృతాలు తెచ్చిన పంచామృతాలు, పసుపు కుంకుమ అభిషేకాలు చేసిన వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ఏ పూజారి లేకుండా వాళ్ళంతటి వాళ్ళు అమ్మవారిని నుంచి అర్చించవచ్చండి. అయితే ఈ అమ్మవారిని ఈ ఆలయ హిస్టరీలోకి వస్తేనండి, ఆ శత్రువుల దాడి సమయంలోని ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని విశాఖ రాజులైతే విశాఖ దత్తుడు అనే ఒక రాజు అయితే పరిపాలించేవాడండి. అయితే అప్పుడు కొంతమంది శత్రువులు ఆ విశాఖపట్నంలో ఉన్న ఆ అమ్మవారు, ఆ విశాఖ రాజు ఉన్న అమ్మవారు ఉన్న ప్రదేశానికి కొంతమంది శత్రువులు దాడి చేస్తే అమ్మవారి విగ్రహాన్ని సమీపంలో ఉన్న బావిలో భద్రపరిచారని, ఆ తరువాత కాలంలో అమ్మవారు భక్తులకు స్వప్నంలో సాక్షాత్కరించి తనకి ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని ఆదేశం వల్లనే అలానే చేసినట్టుగానే స్థానిక కథనం అయితే చెప్తుందండి. చూస్తున్నారు కదా, ఇదంతా ఆలయ ప్రాంగణం అండి. ఇదే అమ్మవారండి. ఇక్కడ పైకప్పు కానీ గోపురం కానీ ఏమీ ఉండదండి. ఓపెన్గానైతే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారు. అక్కడ మేము వెళ్ళే సమయానికి అక్కడ అమ్మవారికి భోగం పెడుతున్నారు, అంటే నైవేద్యం సమర్పిస్తున్నారు. సో అందుకే క్లోజ్ చేశారంటే మేమైతే చాలా దగ్గర నుండి అయితే అమ్మవారిని అయితే చూసి దర్శనం చేసుకున్నానండి. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని మార్గశిర మాసంలోని అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని నేను కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు.